Hi to all, welcome back to this channel. In this video, I am going to explain 9th class of Social Chapter 3 Hydrosphere Part 2 video. Actually, మనం ప్రీవియస్ వీడియోలో హైడ్రోలాజికల్ సైకిల్ గురించి తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మన భూమి మీద ఉన్నటువంటి ఈ వాటర్ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే 97.25% వచ్చేసి మొత్తం సలైన్ వాటర్ ఉంటుందన్నమాట. అంటే సముద్రపు నీరు ఉంటుంది. ఇందులో కేవలం 2.75% మాత్రమే మనకు ఫ్రెష్ వాటర్ ఉంటుందన్నమాట. ఓకే, మరి ఈ ఫ్రెష్ వాటర్ కూడా 68% ఐస్ రూపంలో, స్నో రూపంలో, అంటార్టికా, ఆర్కిటిక్ మౌంటైన్ రీజన్స్లో స్నో రూపంలో, ఐస్ రూపంలో ఉంటుంది. కేవలం 28% మాత్రమే మనకు గ్రౌండ్ వాటర్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. అగైన్ 0.26% మాత్రమే భూమి మీద ఉన్నటువంటి సరస్సులు, నదులు, వీటి ద్వారా మనకు ఫ్రెష్ వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. యాక్చువల్గా మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు, అర్త్ మీద వాటర్ బాడీ అన్నీ కూడా ఓషన్స్, రివర్స్ అన్నీ వస్తాయి కదా వాటర్ బాడీస్ అనగానే. సో ఇందులో 97.25% ఏమో సముద్రపు నీరు ఉంటుంది. కేవలం 2.75% మాత్రమే ఫ్రెష్ వాటర్ ఉంటుందన్నమాట. అగైన్ ఈ ఫ్రెష్ వాటర్లో 68% స్నో రూపంలో, ఈ ఐస్ రూపంలో అంటార్టికా, ఆర్కిటిక్ మౌంటైన్ రీజన్స్లో ఉంటుంది. మిగతా 29% అంతా కూడా గ్రౌండ్ వాటర్ ఉంటుందన్నమాట, ఫ్రెష్ వాటర్. ఓకే, అండ్ అదేవిధంగా 0.26% ఏమో భూమి మీద ఉన్నటువంటి నదులు, చిన్న చిన్న సరస్సులు, డ్యామ్స్, ఇందులో మనకు ఫ్రెష్ వాటర్ అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో. ఇప్పుడు మనం ఓషన్స్ గురించి తెలుసుకుందాం. సముద్రాల గురించి, మహాసముద్రాల గురించి తెలుసుకుందాం. కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ ఆర్ ద ఫస్ట్ ఆర్డర్ రిలీఫ్ ఫీచర్స్ ఆఫ్ ద ఎర్త్. మనం ప్రీవియస్ వీడియోలోనే తెలుసుకున్నాం, అంటే సెకండ్ చాప్టర్లో తెలుసుకున్నాం. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ గుర్తుకు రావాలి. అంటే ఇక్కడ వాస్నర్ ఒక జర్మన్ సైంటిస్ట్ అయినటువంటి జియోలజిస్ట్ అనమాట ఇతను. అదేవిధంగా మెటరాలజిస్ట్ కూడా. ఇతని యొక్క హైపోథెటికల్ కాన్సెప్షన్ ఏం చెప్తుంది అంటే, ల్యాండ్ వచ్చేసి అంటే కాంటినెంట్స్, అదేవిధంగా ఓషన్స్ అన్నీ కూడా ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ ఈ విధంగా ఏర్పడినాయి. అండ్ సూపర్ కాంటినెంట్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయి పీసెస్గా ఇప్పుడు 7 ఖండాలుగా విడిపోయింది అని చెప్పి ఇతని యొక్క హైపోథెటికల్ సూపర్ కాంటినెంట్ యొక్క థియరీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. The huge water bodies are called oceans. The geographers have divided the oceanic part of the earth into 5 oceans, namely the Pacific Ocean, Atlantic Ocean, Indian Ocean, Southern Ocean and Arctic Ocean. ఇక్కడ మన భూమి మీద మనం అబ్జర్వ్ చేసినట్టయితే మీకు అంతా కూడా గ్లోబ్ని అబ్జర్వ్ చేయండి. దాని మీద అంతా కూడా మీకు బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే అదంతా కూడా వాటర్ బాడీస్ అన్నమాట. ఎల్లో కలర్లో, స్కిన్ కలర్లో కనిపించేదంతా కూడా ల్యాండ్. ఇక్కడ హ్యూజ్ వాటర్ బాడీస్ అంటే ఓషన్స్ అన్నమాట. ఇక్కడ జియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సముద్రాలను, ఓకే, మొత్తం ఈ ఓషనిక్ పార్ట్ అన్నిటినీ కూడా కలిపి 5 ఓషన్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో పసిఫిక్ ఓషన్ ఇది మోస్ట్ లార్జ్ పసిఫిక్ ఓషన్ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, అదేవిధంగా అంటార్టిక్ ఓషన్ అండ్ నెక్స్ట్ ఆర్కిటిక్ ఓషన్. అట్లాంటిక్, అంటార్టిక్, ఆర్కిటిక్, ఇండియన్, పసిఫిక్ ఓషన్, ఈ విధంగా 5 ఓషన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఎవరు? జియోగ్రాఫర్స్. The word sea is often used interchangeably with ocean, but strictly speaking, a sea is a body of saline water partly or fully enclosed by land. ఇక్కడ సీ అంటే సముద్రం వస్తుంది, ఓషన్ అంటే కూడా సముద్రం వస్తుంది. కాకపోతే ఓషన్ అంటేనే మహాసముద్రం అని చెప్పొచ్చు. అంటే చాలా పెద్ద సముద్రం, సీ కన్నా చాలా పెద్ద సముద్రం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియా, సౌత్ ఇండియాకు అటువైపు ఇటువైపు బోత్ సైడ్స్ అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ ఈ విధంగా ఉన్నాయి. అంటే
అంటే దీని యొక్క ఏరియా అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఓషన్ అంటే మొత్తం మహాసముద్రం అన్నమాట. ఆ విధంగా అంటే ఇక్కడ సీ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో, ఓషన్ అనేటువంటి వర్డ్ రెండు మీనింగ్ కూడా సముద్రాలే వస్తాయి, కాకపోతే ఇంటర్చేంజబుల్ అన్నమాట. కానీ ఇక్కడ మనం సీ అనగానే మనకేం గుర్తుకు రావాలంటే సెలైన్ వాటర్, అంటే ఉప్పు నీరు ఉండేటువంటి ఏరియా సముద్రం అని గుర్తుకు రావాలి. అదేవిధంగా ల్యాండ్ చుట్టూ ఉన్నటువంటి బాడీ అని అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, సపోజ్ ఇదంతా కూడా మన యొక్క సౌత్ ఇండియా అయినట్టయితే బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ ఉంటుంది. అంటే ఇక్కడ ల్యాండ్ ఉందా లేదా? ఓకే, ఈ ల్యాండ్ ఉంది కాబట్టి ఇవి సీ అవుతున్నాయి. ఇక్కడంతా కూడా ఉప్పు నీరు దొరుకుతూ ఉంటుంది కదా. కానీ ఓషన్ అంటే ఏముంటుంది? ల్యాండ్కు చాలా దూరంగా ఉన్నటువంటి ఆ ఓషనిక్ పార్ట్ అంతా కూడా ఓషన్ అని అంటారు. The major oceanic divisions are defined in part by the continents, various archipelagos and other criteria. See the table below for more information. Note that the table is descending order in terms of size. Okay, so ఇక్కడ మనకు ఈ ఓషనిక్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాంటినెంట్స్ ద్వారా ఏర్పడినటువంటి ఓషనిక్ డివిజన్స్ అన్నమాట. అండ్ అదేవిధంగా కొంతమంది ఈ ఆర్చిపెలగస్, అదేవిధంగా ఇతర క్రైటీరియా బేస్ చేసుకొని వీటిని ఓషనిక్ డివిజన్స్ని డిఫైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు టేబుల్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. ఈ టేబుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సైజ్ ప్రకారంగా డిసెండింగ్ ఆర్డర్లో, అంటే లార్జ్ టు స్మాల్, పెద్ద నుంచి చిన్న సైజ్ వరకు మనకు ఈ టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ బిగ్ ఓషన్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? పసిఫిక్ ఓషన్ గుర్తుకు రావాలి. ఈ పసిఫిక్ ఓషన్ వచ్చేసి ఏషియాని అండ్ ఓషియనియా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాపు న్యూగినియా వీటన్నిటినీ కూడా కలుపుతుందన్నమాట. ఓకే, అమెరికాస్ నుంచి ఉన్నటువంటి ఏరియాస్ అన్నిటినీ కూడా ఈ పసిఫిక్ ఓషన్ అనేది ఏషియాని సపరేట్ చేస్తుంది. అదేవిధంగా అమెరికాస్ నుంచి ఉన్నటువంటి ఈ ఏరియాస్ అన్నిటినీ కూడా కలుపుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అట్లాంటిక్. సో ఇది యూరోప్ నుంచి అమెరికాను సపరేట్ చేస్తుంది అన్నమాట. యాక్చువల్గా ఇక్కడంతా కూడా, సో ఇదంతా కూడా యూరోప్. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద ఆఫ్రికా అండ్ రష్యా, ఏషియా అండ్ ఇండియా, ఇదంతా కూడా వస్తుంది కదా. ఇక్కడ ఈ అట్లాంటిక్ ఓషన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ దీని మధ్య ఇది యూరోప్, ఇదంతా కూడా అమెరికా అవుతుంది. సో దీన్ని సపరేట్ చేస్తుంది. అదేవిధంగా ఆఫ్రికాని కూడా. నెక్స్ట్ ఇండియన్ ఓషన్. నెక్స్ట్ ఏంటి? ఇండియన్ ఓషన్ వాషెస్ అపాన్ సదర్న్ ఏషియా అండ్ సపరేట్స్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. సో ఇదంతా కూడా ఏషియా ఉన్నట్టయితే, సో ఇది ఇండియా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆఫ్రికా ఉంటుంది. యూరోప్, ఆఫ్రికా ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియా ఉంటుంది కదా ఇక్కడ ఇండియన్ ఓషన్. ఇది ఆఫ్రికాని, ఆస్ట్రేలియాని డివైడ్ చేస్తుంది అనమాట, మన యొక్క సదరన్ పార్ట్ అయినటువంటి ఏషియాని. అంటార్టిక్ ఓషన్ లేదా సదరన్ ఓషన్ అని కూడా అనొచ్చు. sometimes considered an extension of Pacific, Atlantic and Indian oceans which encircles Australia. ఈ అంటార్టిక్ ఓషన్ ఏదైతే ఉందో కొన్నిసార్లు దీన్ని ఏమంటారంటే పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్ యొక్క ఎక్స్టెన్షన్ ఓషన్నే అంటార్టిక్ ఓషన్ అని కూడా అంటారు. అంటే ఆస్ట్రేలియా చుట్టూ ఉన్నటువంటి ఆ ఓషన్ అంతా కూడా. ఆర్టిక్ ఓషన్ sometimes considered a sea of Atlantic which covers much of the Arctic and washes up on North America and Eurasia. ఈ ఆర్టిక్ ఓషన్ని ఏమంటారు అంటే సీ ఆఫ్ అట్లాంటిక్ అంటారు. అంటే ఇక్కడ మనం సెకండ్ బిగ్గెస్ట్ ఓషన్ అయినటువంటి అట్లాంటిక్ ఓషన్ అని చెప్పాం కదా. ఈ అట్లాంటిక్ ఓషన్ ఏం చేస్తుంది? అమెరికాని, యూరోప్ అండ్ ఆఫ్రికాని సపరేట్ చేస్తుంది అని చెప్పాం. సో ఈ అట్లాంటిక్ ఒక సీనే ఆర్టిక్ ఓషన్గా కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా నార్త్ అమెరికా, యూరేషియా మధ్య ప్రవహిస్తుంది అన్నమాట ఆర్టిక్. డూ యూ నో? మీకు తెలుసా
Millions of years ago, oceans were combined together. The single super ocean was known as the Pantalsa. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ఓషన్స్ అన్నీ కూడా కంబైన్డ్గా ఉండేవన్నమాట. ఓకే, సో ఎలా అయితే మనం ఇక్కడ హైపోథెటికల్ వ్యాజ్నర్ యొక్క థీరీ ప్రకారంగా హైపోథెటికల్ సూపర్ కాంటినెంట్ ఏదైతే ఉందో అది ఎలా అయితే డివైడ్ అయిపోయి 7 కాంటినెంట్స్గా విడిపోయిందో, అదేవిధంగా ఇంతకుముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఓషన్స్ అన్నీ కూడా కంబైన్డ్గా ఉండేవన్నమాట. సో సింగిల్ సూపర్ ఓషన్ ఏమంటారంటే పంతాల్సా అని కూడా అంటారు. ఫార్మల్ ఓషనోగ్రాఫిక్ investigation began only with the British expedition of Challenger, the first successful worldwide deep sea expedition. ఓకే, ఇక్కడ నార్మల్గా ఈ బ్రిటిష్ ఎక్స్పిడిషన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారానే ఈ ఓషనోగ్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ అనేవి జరిగాయి అన్నమాట. అంటే మనం ఇక్కడ చూడండి, మీరు ప్రీవియస్ క్లాసెస్లోనే తెలుసుకున్నారు. ఫస్ట్ మన ఇండియాకి ఎవరు వలస వచ్చారు అంటే సముద్రపు మార్గం నుంచి ఎవరు వచ్చారు అంటే వాస్కో డి గామా, యూరోపియన్ కదా, ఫస్ట్ యూరోపియన్ కేమ్ టు ఇండియా. కానీ ఇక్కడ ఇతని కన్నా ముందే కొలంబస్ అనేటువంటి పర్సను మన ఇండియాకు అని చెప్పి బయలుదేరాడనమాట. కాకపోతే అతను ఈ అమెరికాను కనుగొనడం జరిగింది. అండ్ 1498లో ఈ వాస్కో డి గామా మన ఇండియాకు రావడం జరిగిందనమాట. ఎలా? సముద్రపు మార్గాన ఈ ఆఫ్రికాని దాటుకొని మన ఇండియాకు రావడం జరిగింది. సో ఆ విధంగా ఈ బ్రిటిష్ ఎక్స్పిడిషన్స్ కానీ వీళ్ళంతా రావడం వల్ల ఫస్ట్ సక్సెస్ఫుల్ వరల్డ్ వైడ్ డీప్ సీ ఎక్స్పిడిషన్ అనేది జరిగిందనమాట. రిలీఫ్ ఆఫ్ ద ఓషియన్. The ocean basins are in many ways similar to the land surface. There are submarine ridges, plateaus, canyons, and terraces found within oceans. Ocean floor is divided into 4 parts. సో ఎలా అయితే మన ల్యాండ్ మీద బేసిన్స్ ఉన్నాయో అదేవిధంగా ఓషన్ బేసిన్స్ కూడా చాలా వరకు డిఫరెంట్ వేస్లో ఉంటాయన్నమాట. అందులో కొన్ని క్యానియన్స్ ఉంటాయి. అంటే మనం ఆల్రెడీ సెకండ్ చాప్టర్లో ఈ క్యానియన్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ ప్లాట్యూస్ గురించి, అదేవిధంగా సబ్మెరైన్ రిడ్జెస్ అంటే మిడ్ ఓషన్ రిడ్జెస్ ఏ విధంగా ఏర్పడుతున్నాయని చెప్పుకున్నాం కదా. అండ్ అందులోనే ఈ సబ్మెరైన్ రిడ్జెస్ కూడా ఉన్నట్టు, టెర్రసెస్ అన్నీ కూడా ఓషన్ లోపల ఉన్నట్టు కనుక్కోవడం జరిగింది. ఓషన్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. అంటే మనం ఎలా అయితే ఒక ఓషన్ని, సో ఇదంతా ఓషన్ అనుకుంటే అప్పర్ ఓషన్, మిడ్ ఓషన్ అండ్ నెక్స్ట్ డీప్ ఓషన్ అని ఎలా అంటామో ఆ విధంగా ఓషన్ ఫ్లోర్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో మొదటగా మనం కాంటినెంటల్ షెల్ఫ్ గురించి చూద్దాం. ద కాంటినెంటల్ షెల్ఫ్ విత్ డెప్త్ అప్ టు 200 meters ఆక్యుపైస్ అబౌట్ 7.6 ఆఫ్ ద ఓషన్ ఏరియా. It is the border zone between the land and sea. The largest continental shelf is Siberian Shelf in the Arctic Ocean, stretching to 1500 kilometers in width. ఓకే, ఇక్కడ మనం కాంటినెంటల్ షెల్ఫ్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఈ బార్డర్ జోన్ అనేది ల్యాండ్కు అలాగే సీకి మధ్య ఉన్నటువంటి ఒక బార్డర్ జోన్ అనమాట కాంటినెంటల్ షెల్ఫ్. మరి దీని యొక్క డెప్త్ ఎంత ఉంటుంది అంటే, ఓషన్ ఏరియా ఉంటుంది కదా, అంటే టాప్ సర్ఫేస్ ఉంటుంది కదా, అక్కడ నుంచి డెప్త్ 200 మీటర్స్ వరకు, కిలోమీటర్స్ కాదు మీటర్స్ వరకు ఈ కాంటినెంటల్ షెల్ఫ్ అనేది ఉంటుంది. ఇది ల్యాండ్కు సీకి మధ్య ఉన్నటువంటి ఒక బార్డర్ జోన్ అని చెప్పొచ్చు. మరి లార్జెస్ట్ కాంటినెంటల్ షెల్ఫ్ ఎక్కడుంది అంటే ఆర్కిటిక్ ఓషన్ ఉందని చెప్పుకున్నాం కదా. ఈ ఆర్కిటిక్ ఓషన్లో సైబేరియన్ షెల్ఫ్ అనేది ఉంది. సో ఈ సైబేరియన్ షెల్ఫే లార్జెస్ట్ కాంటినెంటల్ షెల్ఫ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. అంటే దగ్గర దీని యొక్క విడ్త్ 1500 kilometers ఉందన్నమాట. Continental shelf is important because fish wealth is more in this region.
రాక్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ఆర్ ఫౌండ్ హియర్. బిల్డింగ్ సీ పోర్ట్ ఈజ్ పాసిబుల్ హియర్. ఇక్కడ కాంటినెంటల్ షెల్ఫ్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, అంటే ఇది ఒక బార్డర్ జోన్. దేని మధ్య ఉంటుంది ఈ బార్డర్ జోన్ అంటే ల్యాండ్కు సీకి మధ్య ఉన్నటువంటి ఒక బార్డర్ జోన్. అదేవిధంగా ఈ కాంటినెంటల్ షెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రీజన్లో అంటే ఈ ప్రాంతంలో ఫిషెస్ అన్నీ కూడా ఎక్కువగా నివాసం ఉంటాయన్నమాట. అదేవిధంగా ఈ ఏరియాలో మనం పెట్రోలియం రాక్స్ని అంటే ఈ రాక్ పెట్రోలియంని, న్యాచురల్ గ్యాస్ని, వీటన్నిటినీ కూడా ఈ ప్రాంతంలో అంటే ఈ రీజన్లో మనం పొందొచ్చు. అదేవిధంగా బిల్డింగ్ సీ పోర్ట్ అంటే మనం ఎలా అయితే రోడ్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తామో సీ పోర్ట్ జరగాలన్నా కూడా బిల్డ్ చేయొచ్చు అనమాట ఈ ప్రాంతం గుండా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఓషన్ ఫ్లోర్ ఏ విధంగా ఉంది చూడండి. ఫస్ట్ కాంటినెంటల్ షెల్ఫ్ అని చెప్పుకున్నాం కదా, అంటే ల్యాండ్కు మరియు సముద్రానికి మధ్య ఉన్నటువంటి ఒక కాంటినెంటల్ షెల్ఫ్, ఒక బార్డర్ జోన్. ఆ తర్వాత కాంటినెంటల్ స్లోప్, డీప్ సీ ప్లేన్, అండ్ నెక్స్ట్ సబ్మెరైన్ క్యానియన్, మిడ్ ఓషన్ రిడ్జ్. ఆల్రెడీ మనం సెకండ్ చాప్టర్లోనే తెలుసుకున్నాం. ఈ మిడ్ ఓషన్ రిడ్జెస్ అన్నీ కూడా సముద్రం కింద ఉన్నట్టుగా సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది అని చెప్పాం కదా. ఈ మిడ్ ఓషన్ రిడ్జెస్ వల్ల ఆ ప్లేట్స్ మార్జిన్స్లో వాల్కనిక్ ఎరప్షన్స్, అర్త్క్వేక్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయని చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం కాంటినెంటల్ స్లోప్ గురించి చూద్దాం. The continental slope is spread from 200 meters to 3000 meters depth with complex relief. It comprises of 15% of the ocean area. The continental slope boundary indicates the continents. Submarine canyons are observed in this region. These are formed by erosion process of glaciers and rivers. ఓకే, ఇక్కడ కాంటినెంటల్ స్లోప్ ఏదైతే ఉందో దీని యొక్క డెప్త్ అంటే 200 కిలోమీటర్స్ నుంచి 200 మీటర్స్ నుంచి 3000 మీటర్స్ వరకు డెప్త్ కలిగి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ రీజన్లో చాలా వరకు సబ్మెరైన్ క్యానియన్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ కాంటినెంటల్ స్లోప్ అంతా కూడా ఓషన్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఓషన్ ఏరియాలో 15% ఈ కాంటినెంటల్ స్లోప్ అనేది ఆక్యుపై చేసుకొని ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఈ కాంటినెంటల్ స్లోప్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఈ బౌండరీస్ మనకి దేన్ని ఇండికేట్ చేస్తాయంటే కాంటినెంట్స్ని ఇండికేట్ చేస్తాయి. మరి ఈ కాంటినెంటల్ స్లోప్ అన్నీ కూడా ఏ విధంగా ఫామ్ అయి ఉంటాయంటే మనం ఇందాక చెప్పుకున్నాం గ్లేషియర్స్ అండ్ రివర్స్ ఎరోషన్ జరగడం వల్ల, ఎరోషన్ ప్రాసెస్ వల్ల ఇటువంటివన్నీ కూడా ఏర్పడతాయి. మిడ్ ఓషన్ రిడ్జెస్ కానీ ఓకే అవన్నీ కూడా ఏర్పడతాయని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా గ్లేషియర్స్ అండ్ రివర్స్ ఎరోషన్ ప్రాసెస్ జరగడం వల్ల కాంటినెంటల్ స్లోప్ కూడా ఏర్పడుతుందన్నమాట. డీప్ సీ ప్లేన్ ఆర్ అబిసల్ ప్లేన్. Deep sea plains are gently sloping areas of the ocean basins. These are the flattest and smoothest region of the world. The depths vary between 3000 to 6000 meters. It covers about 76.2% of the ocean basin. ఓకే, ఇక్కడ ఓషన్ ఏరియా అంతా కూడా 100% ఉంటే ఇందులో 15% కాంటినెంటల్ స్లోప్ కవర్ చేసుకుంటుంది. అగైన్ 76.2% ఏదైతే ఉందో ఇది డీప్ సీ ప్లేన్ కలిగి ఉంటుందన్నమాట. అంటే ఈ డీప్ సీ ప్లేన్స్ అన్నీ కూడా స్లోపింగ్ ఏరియాస్ అంటే జారుడు ప్రాంతాలన్నమాట. అక్కడ ఎలా ఉంటుందంటే చాలా ఫ్లాట్గా స్మూత్గా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. అండ్ మరి దీని యొక్క డెప్త్ వచ్చేసి 3000 నుంచి 6000 మీటర్స్ వరకు దీని యొక్క డెప్త్ ఉంటుంది. ఓషనిక్ డీప్స్ ఆర్ trenches. These are the large narrow trenches that plunge as great ocean deeps to a depth of 6000 meters. Contrary to our expectations, most of the deepest trenches are not located in the midst of oceans. They are found more close to the continents. That is why they are very significant in the study of plate movements. As many as 57 deeps have been explored so far. ఓకే, ఇక్కడ అగైన్ మనం ఓషనిక్ డీప్స్ గురించి మాట్లాడుతున్నాం, లేదా వీటిని ట్రెంచెస్ అని కూడా అనొచ్చు. అంటే సముద్రానికి 6000 మీటర్స్
డెప్త్ వెళ్ళే కొద్దీ మనకు నారో ట్రెంచెస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అంటే గ్రేట్ ఓషన్ డీప్స్ అని చెప్పొచ్చు. అంటే కింద చాలా 6000 మీటర్స్ డెప్త్లోకి మనకు వెళ్ళే కొద్దీ ఇటువంటి నారో ట్రెంచెస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అదేవిధంగా మన యొక్క ఎక్స్పెక్టేషన్స్ కన్నా మించి ఇంకా ఈ మిడ్ ఓషన్స్లో మాత్రం డీపెస్ట్ ట్రెంచెస్ అయితే ఉండవు. ఓకే, అంటే ఈ మిడ్ ఓషన్స్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ట్రెంచెస్ అనేవి ఉండవు అన్నమాట. కేవలం 6000 మీటర్స్ వరకు వెళ్ళినట్టయితే మనకు అక్కడ మాత్రమే ఈ నారో ట్రెంచెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇవి కాంటినెంట్స్కు చాలా క్లోజ్గా ఉంటాయన్నమాట. అదేవిధంగా మనం ప్లేట్ మూమెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఈ ప్లేట్స్ ఒకదానికొకటి పుష్ చేసుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు అండర్ పుష్ చేస్తూ ఉంటాయి, అంటే కింద ఉన్నటువంటి ప్లేట్ని పుష్ చేస్తూ ఉంటాయి. ఆ కిందకి పుష్ చేసినటువంటి ప్లేట్ ఇంకోటి ఏదైతే ఉందో అది మ్యాంటల్ యొక్క లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ వరకు టచ్ అవుతుందన్నమాట. అండ్ కొన్ని ప్లేట్స్ ఏమవుతాయి, పైకి పుష్ చేస్తూ ఉంటాయి. ఆ విధంగా పైకి పుష్ చేసినప్పుడు మౌంటైన్స్, ఈ ప్లాట్యూస్ అన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, అదేవిధంగా మనకు 57 డీప్స్ ఉన్నట్టుగా వీటిని ఎక్స్ప్లోర్ చేయడం కూడా జరిగిందనమాట, కనుక్కోవడం కూడా జరిగింది. డూ యూ నో, మీకు తెలుసా? ఐసోబాత్స్, ఏ లైన్ జాయినింగ్ పాయింట్స్ on the seabed at an equal vertical distance beneath the surface, sometimes referred to as depth contours. ఇక్కడ ఐసోబాత్స్ అంటే ఏంటి అంటే సర్ఫేస్ ఉంటుంది కదా, సర్ఫేస్ కింద నుంచి ఈక్వల్ వర్టికల్ డిస్టెన్స్ కలిగినటువంటి సీ బెడ్ని జాయిన్ చేసేటువంటి ఒక లైన్ జాయినింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఐసోబాత్స్ అని అంటారు. ఓకే, కొన్నిసార్లు వీటిని డెప్త్ కంటోర్స్ అని కూడా అంటారు. డూ యూ నో మేజర్ ఓషన్ ట్రెంచెస్? సో యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాము, 6000 మీటర్స్ డీప్ వెళ్ళే కొద్దీ సముద్రంలోకి నారో ట్రెంచెస్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయని చెప్పుకున్నాం. మరి వీటి గురించి చూద్దాం. ముందుగా ఛాలెంజర్ ఆర్ మెరీనా, మీరందరూ కూడా మెరీనా వినే ఉంటారు. ఓకే, దెన్ పసిఫిక్ ఓషన్, దీని యొక్క డెప్త్ ఎంత, 11,022 మీటర్స్ ఉంటుంది. అండ్ పార్టికో ఆర్ నేవ్స్, అట్లాంటిక్ ఓషన్, 10,475 మీటర్స్. జావా, ఇండియన్ ఓషన్, 7,450 మీటర్స్. ఇవి మేజర్ ఓషన్ ట్రెంచెస్ అన్నమాట. నెక్స్ట్, సలనిటీ ఆఫ్ ద ఓషన్. సో సముద్రాల యొక్క నీరు ఏ విధంగా ఉంటుంది, సలైన్గా ఉంటుంది, అంటే ఉప్పుగా ఉంటుంది. సో దాని గురించి మనం తెలుసుకుందాం. డిడ్ యూ ఎవర్ టేక్ ఫుడ్ వితౌట్ సాల్ట్? వాజ్ ఇట్ టేస్టీ? డిడ్ ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ యూజ్ సాల్ట్ ఇన్ దేర్ ఫుడ్? వేర్ ఈజ్ సాల్ట్ అవైలబుల్ అదర్ దాన్ ఓషియన్? ఈ సాల్ట్ యూజ్డ్ జస్ట్ ఫర్ టేస్ట్ ఆర్ ఫర్ ఎనీ అదర్ రీజన్స్? ఓకే, సో మీరు మామూలుగా ఫుడ్ టేస్ట్ రావడానికి సాల్ట్ని యాడ్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తారో ఆ ఫుడ్ యొక్క టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. సాల్ట్ లేకుండా మీరు ఏ ఫుడ్నైనా తిన్నారా అంటే దాన్ని మనం తినలేము చాలా వరకు. ఓకే, అంటే సాల్ట్ ఉంటేనే ఫుడ్ అనేది టేస్టీగా ఉంటుందా? మరి ఇంతకుముందు మన యొక్క పూర్వీకులు సాల్ట్ని ఏ విధంగా ఫుడ్లో యూజ్ చేసేవారు, ఇంతకు వాళ్ళు యూజ్ చేసేవారా? మరి ఈ సాల్ట్ ఓషన్ నుంచి కాకుండా ఇతర రిసోర్సెస్ నుంచి అవైలబుల్గా ఉంటుందా, దొరుకుతుందా? మన యొక్క ఫుడ్ టేస్టీగా ఉండాలంటే సాల్ట్ ఒకటే సరిపోతుందా, లేదా ఇంకా ఏమన్నా కొన్ని కారణాలు ఉన్నాయా? ఈజ్ వాటర్ సాల్టీ ఇన్ యువర్ విలేజ్ ట్యాంక్? ఓకే, సో మీ విలేజ్ ట్యాంక్లో ఉన్నటువంటి వాటరు ఉప్పగా ఉంటాయా? నో. దెన్ వై ఈజ్ ఓషన్ వాటర్ సాల్టీ? మరి ఎందుకు ఓషన్స్ వాటర్ వచ్చేసి సాల్ట్గా ఉంటుంది? యాక్చువల్గా ఈ ఓషన్లోకి అంతా కూడా నదులు, సరస్సులు ఇవన్నీ కూడా ప్రవహిస్తూ చివరికి సముద్రాల్లో కలిసిపోతూ ఉంటాయి. మరి నదుల నుంచి వచ్చేటువంటి వాటర్ ఉప్పగా ఉండవు, కానీ
ఓషన్లో ఉన్నటువంటి వాటర్ ఎందుకు సాల్టీగా ఉంటాయి. Do you know that taking salt as basis Mahatma Gandhi had lead civil disobedience movement Dandi March, which was one of the biggest freedom movements. ఓకే, ఇక్కడ ఈ సాల్ట్కి సంబంధించినటువంటి ఒక మూమెంట్ అనేది జరిగిందనమాట. ఈ మూమెంట్ని ఎవరు లీడ్ చేశారు అంటే మహాత్మా గాంధీ గారు ఈ మూమెంట్ని లీడ్ చేయడం జరిగిందనమాట. అంటే ఇదొక సివిల్ డిస్ఒబీడియన్స్ మూమెంట్ అని చెప్పొచ్చు, లేదా దీన్నే దండి మార్చ్ అని కూడా చెప్పొచ్చు. అంటే అప్పట్లో జరిగినటువంటి కొన్ని ఫ్రీడమ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఏంటి అంటే దండి మార్చ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్, డిడ్ యూ ఎవర్ వండర్ వై ద ఓషన్స్ ఆర్ ఫిల్డ్ విత్ సాల్ట్ వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రెష్ వాటర్? Just where did the salt come from, and is it the same salt you find in the dining room table? ఓకే, ఇక్కడ ఓషన్ అంతా కూడా సాల్ట్ వాటర్తో ఫిల్ అయి ఉంటుంది, కానీ ఫ్రెష్ వాటర్తో అయితే ఉండదు. సో ఎందుకు ఈ విధంగా ఉండదు? మొత్తం ఓషన్లో అంతా కూడా మనకు సాల్ట్ వాటరే అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా సాల్ట్ మనం ఏదైతే యూజ్ చేస్తామో, మన డైనింగ్ టేబుల్ మీద ఉన్నటువంటి సాల్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే సాల్ట్ మనకు సముద్రాల్లో దొరుకుతుందా? ఈ సాల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా తయారు చేస్తారు, దాని గురించి చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద సాల్ట్ ఇన్ ద ఓషన్స్ కమ్ ఫ్రమ్ ల్యాండ్. ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ రెయిన్, rivers and streams have washed over rocks containing the compound sodium chloride and carried into the sea. You may know sodium chloride by its common name, table salt. Some of the salt in the oceans come from undersea volcanoes and hydrothermal vents. When water evaporates from the surface of the ocean, the salt is left behind. After millions of years, the oceans have developed a noticeable salty water. సో యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాము, ఎప్పుడైతే ఈ ఓషన్స్ అన్నీ కూడా ఈ ఓషనిక్ పార్ట్ అంతా కూడా ఎవాపరేట్ అవుతూ ఉంటుందో కండెన్సేషన్ జరిగి ప్రెసిపిటేషన్ రూపంలో మనకు వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షం పడినప్పుడు రాక్స్ మీద ఎప్పుడైతే వర్షం పడుతుందో రాక్స్ కంటైన్స్ సమ్ సోడియం క్లోరైడ్ ఉంటుంది కదా. సో అది అలా రాక్స్ మీద వర్షం పడినప్పుడు ఫ్లో అవుతూ వస్తున్నప్పుడు ఆ సోడియం క్లోరైడ్ అనేది వాష్ అవుతూ వస్తుందన్నమాట. అలా ప్రవహిస్తూ నదుల్లో సరస్సులో ప్రవహిస్తూ చివరికి సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి ఆ విధంగా ఆ సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. అదేవిధంగా సోడియం క్లోరైడ్ అనగానే NaCl అంటాం మనం. అంటే దీన్నే కామన్ సాల్ట్ లేదా టేబుల్ సాల్ట్ అని కూడా అంటాము. అండ్ ఈ సముద్రాల కింద అగ్నిపర్వతాలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా హైడ్రోథర్మల్ వెంట్స్, వీటి ద్వారా నుంచి కూడా మనకు సాల్ట్ అనేది కూడా వస్తుందన్నమాట. అండ్ ఈ ఓషన్ వాటర్ని మనం ఎప్పుడైతే డిఫరెంట్ ఏరియాస్లో అంటే పర్టికులర్ ఏరియాస్లో సమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని స్టోర్ చేస్తే ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. ఎవాపరేట్ అయిపోయినాక సాల్ట్ అంతా కూడా అక్కడ ఉండిపోవడం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ఓషన్స్లో మనకు సాల్టీ వాటర్ అనేది డెవలప్ అవుతూ వస్తుందన్నమాట. Salinity is the term used to define the total content of dissolved salt in sea water. It is calculated as the amount of salt dissolved in 1000 grams of sea water. It is usually expressed as parts per 1000 or ppt. Generally speaking, the average salinity of the oceans is 35% or about 35 parts of salt in 1000 parts of water. All sea water contains large amounts of dissolved mineral matter, of which sodium chloride or common salt alone constitutes 77.8%. ఓకే, సో ఇక్కడ సలనిటీ అంటే ఏంటి అంటే సముద్రపు నీటిలో ఉన్నటువంటి అంటే డిజాల్వ్డ్ అయినటువంటి సాల్ట్ కంటెంట్ అనమాట. దాన్నే సలనిటీ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 grams ఆఫ్ సీ వాటర్ ఉందనుకోండి. ఓకే, ఈ 1000 grams ఆఫ్ సీ వాటర్లో సాల్ట్ యొక్క అమౌంట్ ఎంత ఉందో ఆ విధంగా కూడా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. అది కూడా గ్రామ్స్లో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. అండ్ అదేవిధంగా దీన్ని పార్ట్స్ పర్ 1000 లేదా పీపీటీ అని కూడా ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారనమాట దీన్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్
1000 పార్ట్స్ ఆఫ్ వాటర్ ఉందనుకోండి, ఇందులో 35 పార్ట్స్ ఆఫ్ సాల్ట్ అనేది ఉంటుంది. అంటే ఈ విధంగా మనం 35% లేదా 35 పార్ట్స్ ఆఫ్ సాల్ట్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. అంటే ఈ సలనిటీ, ఓషన్ యొక్క సలనిటీ యావరేజ్ని మనం చెప్పాలి అంటే. అండ్ అదేవిధంగా సీ వాటర్లో మనకు డిజాల్వ్డ్ మినరల్స్ కూడా ఉంటాయి. అంటే సోడియం క్లోరైడ్, అదే కామన్ సాల్ట్, ఇవంతా కూడా ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే 77.8% ఉంటుంది. డూ యూ నో రివర్ వాటర్ కంటైన్స్ 2% ఆఫ్ సోడియం క్లోరైడ్. అంటే మనకు నదుల్లో ప్రవహించేటువంటి వాటర్ ఏదైతే ఉందో ఇందులో మనకు 2% సోడియం క్లోరైడ్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. అదే సముద్రంలో చూసినట్టయితే 77.8% సాల్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో నేను కంటిన్యూషన్ లెసన్ని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తే ఒకవేళ డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.